గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను పర్సనల్గా అంటే టాక్ ఫాలో అవుతున్నప్పటి నుంచి రాత్రి ఒక షో పడింది. ఐ థింక్ మీ ఫ్రెండ్స్ యూకే నుంచి మాకు ఫస్ట్, అంటే ఇంత మునుపు యూఎస్లో పడేది, ఇప్పుడు యూకేలో ఫస్ట్ టైం ప్రీమియర్ అన్నిటికంటే ముందు పడింది. సో అక్కడ నుంచి మేము టాక్ ఫాలో అవుతూ వచ్చాం. సో లైక్ ద డైరెక్టర్ అండ్ రైటర్ సెడ్ మాకు యునానిమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి బిగినింగ్ నుంచి. సో పొద్దున్న నేను పర్సనల్గా థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూశాను, అండ్ వేరే థియేటర్స్ కూడా వెళ్ళాను. సో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్, అంటే మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్గా సరదాగా అంటే వెరీ యూనో కొలోక్యల్గా సరదాగా ఎక్కువ ఎనర్జెటిక్ తోటి ఉంటారు మామూలుగా ఆయన చేసే క్యారెక్టర్స్లో. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. సో ఆయన ఇంత మునుపు అంటే నాకు మా వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ చెప్పింది ఏంటంటే విక్రమార్కుడులో రాథోడ్ క్యారెక్టర్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ ఇంటెన్సిటీ, సో సేమ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ వచ్చింది, చాలా బాగుందని చెప్తున్నారు. సో హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దీంట్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద వే ఫస్ట్ హాఫ్లో అంటే కొంచెం ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళ కథ ఏంటి అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంత చెప్పడం, ఆ స్క్రీన్ ప్లే అలాగ ఓపెన్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ అంటే ఇప్పుడు ఈ బిట్లుగా చెప్తే నేను కూడా ఫస్ట్ హాఫ్ అయిపోగానే పెడతారు కదా, ఫస్ట్ హాఫ్ టూ మచ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, అలా కాకుండా. సో అండ్ సెకండ్ హాఫ్లో అంటే ఇదేంటి ఎక్కువ అంటే మా మదర్ కూడా నిన్న పొద్దున దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బాగా యాక్షన్ సినిమా లాగా ఉంది అన్నారు. సరే నువ్వు రా వచ్చి చూడు అన్న. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగైతే సెకండ్ హాఫ్లో అసలు కథ ఏంటి, మెయిన్ అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటూ, ప్లస్ ఓహో ఇదనమాట యాక్షన్ బ్లాక్లు లేదా ఈ కథ అని మెయిన్ క్యారెక్టర్స్, మెయిన్ స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుందో సినిమా, అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిలీజ్ ముందు కూడా చెప్పాం, అంటే మామూలుగా యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్లో యాక్షన్ తోటి ఎండ్ అవుతుంది, కానీ దీంట్లో మరి అది ఎలాగా ఈ సన్నటి కుర్రాడు అలా రాశాడు అనేది ఎవరికీ తెలీదు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ పాయింట్స్లోకి వెళ్ళిందో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ట్రూలీ. వీ బీన్ ఫాలోయింగ్. అండ్ నేను కూడా మామూలుగా నా ఇన్స్టా కానీ నా ట్విట్టర్లో ఐ పర్సనలీ మెసేజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో నాకు చాలా పాజిటివ్గా వస్తుంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఐ థింక్ దేర్ హిట్ స్ట్రీక్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో రవి అన్నయ్య, ఐ బీన్ టాకింగ్ టు హిమ్. ఆయన కారైకూడలో ఉన్నారు. ఐ థింక్ ఈస్ కమింగ్ ఆన్ ద 12th or something. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ బయట చూసిన సక్సెస్ని ఇంకా ఎక్కువ కనిపించేటట్టు ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ మేము డెఫినెట్గా చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ. మార్వలస్గా ఉందంటున్నారా? ఇట్స్ లైక్ ఎ మార్వెల్, ఇట్ లైక్ ఎ వావ్. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్గా వీ హ్యాడ్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్క్రీన్స్. సో హీరో గారు యాక్చువల్లీ కారైకూడలో ఉన్నారు. సో హీఈస్ విష్డ్ అస్ ఆల్ ద లవ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద మీడియా అండ్ టు ద ఆడియన్స్ యాజ్ వెల్. 2 daysలో ఆయన ఇక్కడికి రాగానే వీల్ సెలబ్రేట్ అవర్ సక్సెస్ విత్ దెమ్. ఏదైతే అనుకున్నామో ప్రతి ఎపిసోడ్ ఇది పేలుతుంది, దీనికి యునానిమస్ రిపోర్టు యునానిమస్గా రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. ప్రతిదీ అలాగే ట్రాన్స్లేట్ అయింది. ఈరోజు ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. ఒక స్టాండింగ్ ఓవేషన్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇకపోతే మనకి మన ఫ్రెండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చినప్పుడు వీఆర్ పుష్ టు ఆర్ వీఆర్ డ్రాన్ టు థియేటర్స్. మనం థియేటర్స్కి వెళ్తాము. అలాంటి ఒక మీకు వర్డిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక బుక్ మై షోలోనో, ఎందుకంటే ఆడియన్స్ ఓట్ చేసేది బుక్ మై షోలో కానీ IMDbలో కానీ పేటీఎంలో కానీ ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న సైట్స్లో యూ విల్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. మీలాంటి ఫ్రెండ్స్, మీలాంటి ప్రేక్షకులు ఓటేసేది అక్కడ. అలాంటివి మీకు సూచికలు అన్నమాట ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది. ఇకపోతే మిగతా విశ్లేషణ పేరుతో విషయం చిమ్మే ఏవైతే కొన్ని సైట్లు ఉంటాయో అసలు వాటిని పట్టించుకునే అవసరం కూడా లేదు. మీరు చూడాల్సింది, మిమ్మల్ని రప్పించడానికి కారణాలు ఈ సైట్లు ఉంటాయి. ఈ బుక్ మై షో కానీ లేకపోతే IMDb కానీ
that is what it is reflecting the genuine content rating almat. And thank you so much for the response what we are getting today. We are much grateful to the audience.